గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని నేను ఎలా ఎడిట్ చేశాను ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. సో ఫస్ట్ మనం ఇన్షాట్ అనే యాప్కి వెళ్ళిన తర్వాత ఫొటోస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత థర్డ్ షేప్ని ఒక 35లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రైట్ మార్క్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. తర్వాత వీడియో అనే ఆప్షన్కి వెళ్ళి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. మనం బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేసి సెకండ్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పైన ఉన్న ఇమేజ్ అనేది రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ మ్యూజిక్ అనే ఆప్షన్కి వెళ్ళండి. మ్యూజిక్లో ఏదైనా మీకు నచ్చిన ఒక సాంగ్ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డ్యూరేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నాకు సాంగ్ వచ్చి 12 సెకండ్స్ ఉంది. సో నేను 12 సెకండ్స్ డ్యూరేషన్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఫస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కట్అవుట్ అనే ఆప్షన్కి వెళ్ళి అందులో క్రోమ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ యారో మార్క్ అనేది వైట్ దాని మీద పెట్టుకొని ఒక 3-4 మీద పెట్టేసుకోండి స్ట్రెంత్. నెక్స్ట్ షాడో వచ్చి ఫుల్గా పెట్టేసుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా. నెక్స్ట్ మాస్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అందులో థర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫోటోకి. నెక్స్ట్ కిందున్న ఒక మార్క్ని కిందికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేయడం వల్ల ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ ఫోటోని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. చేసుకున్న తర్వాత రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు సో మనం టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే మళ్ళీ టెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇదిగో ఇక్కడ లిరిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో కలర్స్ అండ్ ఫాంట్స్, టెక్స్ట్ యానిమేషన్ లాంటి చాలా ఫీచర్స్ ఇందులో ఉంటాయి. సో ఇలా మనం చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆ లిరిక్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఇమేజ్ కింద నేను చూపెట్టే విధంగా అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. చేసి ఇప్పుడు నేను ఒక సింబల్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసేసుకోండి. చేసుకొని ఆ సింబల్స్ అనేటి ఇమేజ్ మీద పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకొని రైట్ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇమేజ్ అనే దానిలోకి వెళ్తే మెటీరియల్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో బ్యాక్గ్రౌండ్ అనే దాని కింద ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు నేను చూపెట్టే ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్లెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అందులో స్క్రీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫుల్గా ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే ఈ విధంగా ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. సో ఇలా వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోని అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి.